ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా. వాళ్ళెంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నీ మాటలు వినడానికి మా హృదయాల్ని సిద్ధపరచుకుంటుండగా తండ్రి, మా హృదయాంతరంగంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడుగా మమ్మల్ని పరిశోధించి పరీక్షించండి నాయన. మమ్మల్ని సరిచేయండి. నీ మాటల చేత మమ్మల్ని ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. 1 Peter chapter 3 verse 9, knowing that you are the turn unto call, that you should inherit a blessing. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాటను చూస్తున్నాం కదండి. దేవుడు మనల్ని ఆశీర్వాదముగా ఉండటానికి పిలిచాడు అని చూస్తున్నాం. మనం ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అని చూస్తున్నాం కదా. మరి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు? నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? లేకపోతే నువ్వు డీలా పడిపోయి ఏమాత్రం ఇతరుల జీవితాల్లో నీ జీవితంలో కూడా నువ్వు బ్లెస్సింగ్ లేనటువంటి స్థితిలో ఉంటే ఒకసారి గ్రహించుకోవాలి, ఈరోజు నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు, నేను దేవుడు బిడ్డగా ఉంటున్నానంటే కారణం ఏంటి అనేది మనం ఆలోచించాలి. బైబిల్లో ఎంతోమందిని దేవుడు పిలిచాడండి. మరి వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే ఒక లిస్ట్ ఉంది అక్కడ. ఆ లిస్ట్ చూస్తాం, ఏంటంటే విశ్వాసుల లిస్ట్. దాంట్లో చాలామంది వ్యక్తుల్ని దేవుడు పిలిచాడు. మరి మోషే మిద్యాన్ అనేటువంటి ప్రాంతంలో గొర్రెలు మేపుకుంటున్నప్పుడు దేవుడు మండుచున్నటువంటి పొదలో నుంచి మాట్లాడాడండి దేవుడు మోషేతో. ఒకసారి నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. దాని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. మరొక మండుచున్న పొదను చూసినప్పుడు మోషే అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు. ఏంటబ్బా ఈ పొద మండుతాంది కానీ ఇది కాలిపోలేదేంటి అని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ పొదలో నుంచి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే మోషే అని దేవుడు పిలిచాడండి. ఎందుకు పిలిచాడు దేవుడు మోషేని అంటే 7వ వచనంలో చూస్తే, మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి. ఎందుకు మోషేని పిలుచుకున్నాడు అనే విషయం ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే తన బిడ్డలు ఐగుప్తులో చాలా బాధలు అనుభవిస్తున్నారంట. వాళ్ళకున్న పని భారాన్ని బట్టి వారు దేవుడి సన్నిధిలో మొర పెడుతున్నారంట, దుఃఖపడుతున్నారంట. అది దేవుడికి చాలా బాధ అనిపిస్తుందంట. అందుకనే మోషేని పిలుస్తున్నాడు. మోషే నువ్వు వెళ్ళు ఐగుప్తికి, నా ప్రజల్ని బయటికి తీసుకురా అని చెప్పి దేవుడు ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నాడు. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అండి. మోషేని ఎంతగా ఆశీర్వదించాడంటే, మరి ఎంత సాత్వికుడుగా, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని చెప్పి దేవుడు మోషేని ఆశీర్వదించాడు. సరే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11-12 వచనాల్లో చూద్దాము. ఇక్కడ యవాషు కుమారుడైన గిద్యోను మిద్యోనులకు మరుగైనట్లు గానుగు చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఇక్కడ గిద్యోను అనే వ్యక్తిని చూస్తున్నామండి. మిద్యానులకు భయపడి దాక్కొని మరి గోధుమలను దుల్లకొట్టుకుంటున్నాడు అని చూస్తున్నాం. మరి ఈ భయపడి దాక్కున్న వ్యక్తిని పిరికివాడా అని పిలిచాల్సినటువంటి దేవుడు ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. ఎవరండి గిద్యోను? పిరికివాడుగా భయపడుతున్నాడు. మిద్యానులు వచ్చి వాళ్ళ మీద పడతారో, వాళ్ళు ఏం చేస్తారో అని మరి ఇజ్రాయెల్ అంతా కూడా భయపడుతున్న సమయంలో దేవాది దేవుడు మరి ఇక్కడ పిలుస్తున్న మాట ఏంటంటే పరాక్రమ గల బలాఢ్యుడా. కాబట్టి మనం పిరికివారం కావచ్చండి, మనం చేతగాని వారం కావచ్చు, కానీ మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అద్భుతాలు చేయుటకు సాటి ఆయనకి ఎవ్వరు లేరు. మరి ఈ గిద్యోను ద్వారా ఇశ్రాయేలుకి దేవుడు విడుదల ఇచ్చాడండి. ఎంత గొప్ప అద్భుతమైన విడుదల అంటే ఎవరు కూడా ఊహించలేదు. కేవలం అతి తక్కువ మందితోనే దేవాది దేవుడు మరి ఇశ్రాయేలుకి మిద్యోనుల పైన విజయాన్ని ఇచ్చాడు. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, ప్రజలు ఆహారమును బూరలు పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపెను గాని ఆ 300 మంది నిలుపుకొనెను. మిద్యానుల దండులోయల్లో అతనికి దిగువగా నుండెను. మరి ఇశ్రాయేల్లో చాలామంది యుద్ధం చేస్తామని వచ్చారండి. అయితే
మరి దేవుడు అందులో నుంచి 300 మందిని మాత్రమే ఎన్నుకున్నాడు. ఈ 300 మందితో నేను విజయం ఇస్తానని దేవుడు అద్భుతాన్ని చేశాడు మిద్యానీల పైన. మరి ఆ రోజు గిద్యోనుకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మరి ఇదే 7వ అధ్యాయంలో 22వ వచనంలో చూసినట్లయితే, ఆ 300 మంది బూరలు ఊదినప్పుడు యెహోవా దండ అంతటిలోనూ ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను. దండు సెరేతు వైపునున్న బెత్సేతు వరకు తద్బాతు నొద్దునున్న అబెల్మెహాల తీరమునకు పారిపోగా. మరి ఎవరైనా యుద్ధంలోకి ఖడ్గము ఇవన్నీ తీసుకొని వెళ్తారు కదా, ఈట డాలు. అయితే ఇక్కడ మరి ఈ యొక్క 300 మంది చేసినటువంటి యుద్ధము చాలా ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కేవలం ముందుకు వెళ్తున్నారు. మరి వీళ్ళు ఎప్పుడైతే బూరలు ఊదారో ఎవరు వచ్చారంటే యుద్ధం చేయడానికి? దేవుడే వచ్చాడు. అప్పుడు ఏమైందంటే మిద్యానీలు ఒకరినొకరు వాళ్ళంతకు వాళ్ళే పొడుచుకొని చంపుకునే పరిస్థితి వచ్చిందనమాట. అంటే తారుమారుగా వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయే పరిస్థితి, పారిపోయే పరిస్థితి వచ్చిందనమాట. కాబట్టి దేవుడు యుద్ధము చేస్తే ఎలా ఉంటుంది అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. 20వ వచనంలో చూద్దాం ఒకసారి. అట్లా 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీల్ని కుడి చేతిలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. మరి యుద్ధంలో ఎలా విజయం వచ్చింది అంటే ఇక్కడ చూస్తున్నాం కదా మనము. వాళ్ళు ఒక చేతిలో కుండను పట్టుకున్నారు, దివిటీలు పట్టుకున్నారు, ఇంకో చేతిలో బూర పట్టుకున్నారు. కుండల్ని పగలగొట్టినారు, దివిటీల్ని వెలిగించుకున్నారు. మరి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఖడ్గం అంటే చెప్తూ ఉన్నారు ఏమని అంటే, మరి ఇది గిద్యోను ఖడ్గం. ఎవరి ఖడ్గం అంట? యెహోవా ఖడ్గం అన్నప్పుడు దేవాది దేవుడే వచ్చి ఆ దండులో యుద్ధం చేశాడు. మరి ఇశ్రాయేలు ప్రజలకి విజయాన్ని ఇచ్చాడు. ఎవరిని పిలిచాడు దేవుడు? ఒక పిరికివాడిని పిలిచాడు. పిరికివాడిని ఏ విధంగా మార్చాడు? పరాక్రమవంతుడుగా మార్చాడు. ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ఒకసారి మనం 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా బాలుని పిలిచినని గ్రహించి. ఇక్కడ బాలుడైనటువంటి సమూయేలుని దేవుడు పిలుస్తున్నాడండి. మరి 2 సార్లు పిలిచాడు. మరి ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఏలీ నేను పిలవలేదన్నాడు. మళ్ళీ దేవుడు 3వసారి పిలిచాడు. అప్పుడు ఏలీకి అర్థమైంది దేవుడు సమూయేలుని పిలుస్తున్నాడని. ఈసారి నీకు ఆ స్వరం వినిపిస్తే, అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నాతో మాట్లాడని అడుగు సమూయేలు అన్నప్పుడు మరి దేవాది దేవుడు మరి ఇశ్రాయేలు గొప్ప ప్రవక్తగా మరి సమూయేలుని ఏర్పరచుకున్నాడు. జరగబోయే ప్రతి విషయాన్ని కూడా దేవుడు సమూయేలుకి చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ బాలుడుగా ఉన్నటువంటి సమూయేలుని మరి పిలిచాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు కదా. మరి చిన్న బిడ్డని దేవుడు పిలిచి తన పరిచర్య కొరకు వాడుకున్నాడు. గొప్ప ప్రవక్తగా చేశాడు. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ 3 వ్యక్తులు, ఇంకా చాలామందిని దేవుడు పిలిచాడండి. మోషే 80 years అప్పుడు దేవుడు పిలిచాడు. 80 సంవత్సరాల్లో మరి ఆ యొక్క మరి దాదాపుగా ఎంతో ఏజ్ ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. 120 years వరకు కూడా బ్రతికాడు. అలాగే గిద్యోను మరి యవనస్తున్నటువంటి వయసు, ఆ మీద కొంచెం వయసు ఉంటుంది. అలాంటి వ్యక్తి మరి ఒక పిరికివాడుగా ఉన్నప్పుడు అతన్ని పిలిచాడు. ఇక్కడ ఇంకొక బిడ్డను చూస్తున్నాం. ఇక్కడ బాలుణ్ణి పిలిచాడు. మరి దేవుడు పిలిచిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాడు. అలాగే ఈరోజు నువ్వు యవనస్తుడు కావచ్చు, బాలుడు కావచ్చు, లేకపోతే నువ్వు వృద్ధుడు కావచ్చు, నువ్వు ఏ వయసు పడవైనా సరే దేవుడు పిలిచాడు అంటే ఊరికనే పిలిచాడు ఎవరిని. దేవుడు పిలిచాడు అంటే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆశీర్వదించడానికే దేవుడు నిన్ను పిలిచాడు తప్ప నువ్వు ఏదో మరి నార్మల్గా ఉండడానికి దేవుడు ఎప్పుడు నిన్ను పిలిచలేదు. ఇక్కడ దేవుడు పిలిచిన ప్రతి వ్యక్తిని ఒక గొప్పగా ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు. మరి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి, అలాగే నువ్వు గొప్పగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. నువ్వు ఆర్డినరీగా ఉండడానికి అయితే దేవుడు నిన్ను పిలవలేదు. నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తిలాగా ఉండడానికి అయితే దేవుడు నిన్ను ఏర్పరచుకోవాలి. నువ్వు ఒక సాధారణమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. కాబట్టి నువ్వు ఆ పిలుపుకి నమ్మకంగా జీవించినట్లయితే దేవుని యొక్క అద్భుత కార్యాలను చూస్తాం. మోషే దేవుడికి నమ్మకస్తుగా ఉన్నాడు. గిద్యోను దేవుడి మాటకి లోబడ్డాడు. సమూయేలు బాలుడైనప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని చేశాడు. కాబట్టి వీళ్ళందరి జీవితంలో ఆశీర్వాదం చేశారు. ఈరోజు మనం కూడా దేవుడికి లోబడదాము. దేవుడి పిలుపుకి మనం అంగీకార యోగ్యంగా జీవిద్దాము. తద్వారా వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. ఈరోజు మమ్మల్ని అందరినీ ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి పిలిచావు తండ్రి. ఎంతోమందిని బైబిల్లో పిలిచావు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించావు, దీవించావు ప్రభా. అలాగే మమ్మల్ని పిలుచుకున్నావు. మేము కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లుగా మా జీవితాల్లో కూడా ఈ గొప్ప వాగ్దానం నెరవేర్చి మమ్మల్ని ఆశీర్వాదకరముగా మార్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.